చర్యలు చేపట్టింది. ఆహార భద్రత ప్రమాణాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో పరిశుభ్రత లోపాలు, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన 3 హోటళ్లకు జరిమానాలు విధించారు. పరిశుభ్రమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలు పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. హోటల్స్, రెస్టారెంట్ల మీద తనిఖీలు నిర్వహించవలసిందిగా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వైస్ చైర్మన్ గారు మరియు పాలకవర్గ సభ్యులు హుజూర్నగర్ పట్టణ ప్రజల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా మమ్మల్ని తనిఖీలు నిర్వహించడానికి ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం కమిషనర్ గారు ఈరోజు ఉదయం పలు హోటళ్ల మీద దాడులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినారు. దానిలో భాగంగా ఇప్పుడు మేము శ్రీ దుర్గా భవానీ హోటల్ అండ్ రెస్టారెంట్లో దాడులు నిర్వహించగా మాకు దాదాపు ఒక 5 నుంచి 6 కేజీల చికెన్ అనేటువంటిది వీరు బాయిల్ చేసి దీన్ని హీట్ చేసినటువంటి చికెన్ని ఫ్రిడ్జ్లో మళ్ళీ నిల్వ చేయడం జరిగింది. ఇది ఆహార భద్రత నియమావళి, ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ప్రకారం ఇది తప్పు. ఒకసారి హీట్ చేసినటువంటి ఫుడ్ని మళ్ళీ తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మళ్ళీ దీన్ని కస్టమర్లకి సర్వ్ చేయాలంటే మళ్ళీ తిరిగి వేడి చేయాలి. కాబట్టి అలాంటి సందర్భాల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. టైఫాయిడ్, డయేరియా వంటి రకరకాల వ్యాధులు ఈ సీజనల్ డిసీజ్లో స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి అందరూ హోటల్ యజమానులందరూ కూడా తక్షణమే హుజూర్నగర్ పట్టణంలో అన్ని హోటల్స్ ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా ఉన్నటువంటి చికెన్, మటన్ని తీసుకొచ్చి కస్టమర్లకు విక్రయించాలని మున్సిపల్ ఆఫీస్ నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది. ఇంకా ఇలాంటిది రేపటి నుంచి కనుక ఇంకా ఏ హోటల్లోనైనా గమనించినట్టయితే ఇది మళ్ళీ తిరిగి ఇంకొకసారి ఇలా రిపీట్ అయినట్టయితే ఈ యొక్క హోటల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పెనాల్టీలు వేసి వీరికి హెచ్చరించి వదిలేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆహారాన్ని మరలా తిరిగి ఎవరు కూడా యూజ్ చేయకుండా ఫినాయిల్ అనేటువంటిది స్ప్రే చేసి డంపింగ్ యార్డ్కి అనేటువంటిది తరలించడానికి జరుగుతుంది. వెయిట్ 5 kgs. అది ఏంటి అల్లబోసి వీడియో స్టార్ట్ చేయండి. రండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్. నేను మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ హుజూర్నగర్ మున్సిపాలిటీ నుంచి. ఇక్కడ మనకు హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో వారాహి ఫ్యామిలీ రెస్టారెంట్ మీద ఈరోజు హుజూర్నగర్ పట్టణం నుంచి పలువురు ఇక్కడికి వచ్చి భోజనం చేసినటువంటి వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మేము రెగ్యులర్గా ఈ చేసేటువంటి చెకప్ ఇన్స్పెక్షన్లో భాగంగా సీజనల్ అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు డయేరియా అనేటువంటిది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది. ఇట్లా ఫుడ్ ద్వారాగా, కంటామినేటెడ్ ఫుడ్ ద్వారాగా టైఫాయిడ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్ని జాగ్రత్తగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వారాహి రెస్టారెంట్ నందు దాడులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇన్స్పెక్షన్కి దీంట్లో మాకు దాదాపుగా ఒక 7 నుంచి 10 కేజీల ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి చికెన్, మటను, కొన్ని రకాల కర్రీస్, గ్రేవీ కర్రీస్ అనేటువంటివి వాళ్ళు ఆల్రెడీ వండారు. వండినవి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం జరిగింది. ఇది ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ అండ్ ఆహార నియమాల ప్రకారం ఇది తప్పు. ఒకసారి బాయిల్ చేసినటువంటి ఆహారాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదు. మళ్ళీ దాన్ని వేడి చేసి ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్కి ఇస్తారు. కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ యొక్క నిల్వ చేసినటువంటి ఆహారాన్ని పూర్తిగా తీసి బయటపెట్టడం జరిగింది. దీని మీద ఇది మళ్ళీ తిరిగి యూజ్ చేయకుండా ఫినాయిల్ పోస్తున్నాం. అదేవిధంగా కొంత ప్లాస్టిక్ను కూడా మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ని కూడా ప్లాస్టిక్ అనేటువంటిది వాడకూడదు.
సరిపోతుంది. ఇది మళ్ళీ ఎవరికి కూడా రీయూజ్ చేయకూడదని దీన్ని మళ్ళీ ఇప్పుడు డంపింగ్ యార్డ్ కూడా తరలించడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ వాడిన నిల్వాహార పదార్థాలు వాడిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్, భారత ఆహార నిబంధనల ప్రకారం, కల్తీ నియంత్రణ నిబంధనల ప్రకారంగా వీరికి జరిమానా కూడా విధించబడుతుంది. మరోసారి ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఈ యొక్క హోటల్ను కూడా సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి వారిని హెచ్చరించడం జరిగింది. మున్సిపల్ లైసెన్స్ తీసుకున్నారు కదా, ట్రేడ్ లైసెన్స్ ఒకసారి చూపించండి. ఆ ఆటో బిల్ ఇచ్చేసి